నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మీకు ఎప్పుడైనా అరే అక్కడ అది ఉందే, లేదు లేదు, అరే ఇది జరిగిందే, అరే లేదు లేదు, ఇట్లా మైండ్ రెండు సార్లు మీకు కానీ సజెషన్స్ ఇస్తుంటుంది. అంటే లేనిది ఊహించుకున్నట్టు, లేదంటే ఉన్నది జరిగిపోయినట్టు, అసలు జరగందే జరిగినట్టు, ఇలా చాలా సందర్భాల్లో మీ అందరికీ కూడా అనిపించి ఉంటుంది. కానీ ఇది అప్పుడప్పుడు వస్తే ఓకే, కానీ ప్రతిసారి ఇలానే వస్తే కనుక ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అవునా కదా? మరి ఈ మానసిక సమస్యని స్కిజోఫ్రెనియా అని అంటారు. అసలు స్కిజోఫ్రెనియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, వచ్చిన తర్వాత దీని పరిణామం ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దాని గురించి మనతో పాటు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. చూసారా, నేనే 2 సార్లు పెట్టేశాను. ఇట్లా చాలాసార్లు జరిగిందే జరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతుంటుంది, కానీ చాలామందికి తెలియదు. సో కొన్నిసార్లు జరగలేదా అనుకొని చేస్తూ ఉంటారు. అవునా? అంటే ఇప్పుడు నేనే 2 సార్లు చేయడం వల్ల చూసే వాళ్ళకి జనరల్గా జరిగిపోయిందిలే అని అనుకుంటాను. కానీ ఈ సమస్య ఎక్కువ ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారు. దీన్ని స్కిజోఫ్రెనియా అని అంటారని మనం విన్నాము. సో అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది, వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా బాధపడతారు? ఇది చాలామందికి తెలుసుకోవాలండి. ఈ స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్య వచ్చినప్పుడు ఎక్కువ మంది లేనిది ఉన్నట్లుగా భావిస్తుంటారు. జనరల్గా ఎగ్జాంపుల్స్ చూస్తే వాళ్ళకి ఎవరో మాటలు వినిపిస్తున్నట్టుగా, వాళ్ళని కమాండ్ చేస్తున్నట్టుగా, వీళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఓకే, నేనేం చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది, నన్ను కంట్రోల్ చేస్తున్నారు. లేదంటే కొంతమందికి ఎలా వచ్చిందంటే నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కాబట్టి నేను దాంకోవాలి, లేకపోతే పారిపోవాలి. ఇంట్లోంచి పారిపోతుంటారంట కొంతమంది. కొన్ని డ్రీమ్స్ కూడా వస్తుంటాయి, ఇట్లా కర్ర పట్టుకొని పొడుస్తున్నట్టు, వెంబడిస్తున్నట్టు. సో రకరకాలుగా వాళ్ళకి ఈ నెగటివ్ బాగా కనిపిస్తుంటాయండి. తర్వాత ఇంకా అనుమానాలండి, సస్పెషన్ అనమాట. పెళ్ళైన వాళ్ళైతే భర్త అయితే భార్యను అనుమానిస్తుంటాడు, అక్కడే సమస్య ఉండదు పాపం, అనుమానిస్తుంటాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని అనుమానిస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ బాగా చూపిస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కనుక స్కిజోఫ్రెనియా అనే సమస్య కనుక వచ్చిందంటే హోల్ ఫ్యామిలీ సఫర్ అవుద్దండి. ఎందుకు సఫర్ అవుద్దంటే, ఇతను ఏం చేస్తున్నాడు, ఎవరో నన్ను కమాండ్ చేస్తున్నారు, నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి పెద్దగా అరుస్తుంటాడు. మరి పెద్దగా అరిసినప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు కదా. వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటే, చూడు వాళ్ళు నన్ను నలుగురు కలిసి నన్ను ఏ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అదే పైనుంచి కిందకు దూకమంటున్నారు, రకరకాలుగా చెప్తాడండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రాబ్లం అని తెలుసుకోకుండా, ఇక్కడ ఎవరు లేరు, నేను ఎందుకు అట్లా మాట్లాడుతానికి నేను పిచ్చే కింద అని చెప్పేసి వాళ్ళు లాజికల్గా మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు ఇతనికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు అతను ఏమంటాడంటే, అసలు మీకు పిచ్చి పట్టినట్టుంది, నాకు ఎంత క్లియర్గా అనిపిస్తుందంటే మీకు ఎందుకు వినిపించట్లేదు అని ఎదురు తిరుగుతుంటాడు. ఈ విధంగా ఏం చేస్తున్నా, కొంతమంది పేరెంట్స్ తెలియక వీళ్ళ ప్రాబ్లమ్స్ని పెంచుతున్నారు. ఏ విధంగా పెంచుతారంటే, ఇతనికి ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి, ఇక్కడ ఎవరు లేరు, మాటలు వినిపించట్లేదు అంటారండి. అది ఇతని బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇతనికి వినిపిస్తున్నాయి కదా, యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళంతా నాలో దూరిపోయారు, ఓకే, నన్ను ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడమంటున్నారు, నెగిటివ్ చేయమంటున్నారు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు, లేకపోతే చచ్చిపో, లేకపోతే పారిపోని ఇట్లా చెప్తున్నారు, నాకు 24 hours ఇదే అని చెప్పేసి అంటుంటారు. ఇది జనరల్గా మా ఎక్స్పీరియన్స్లో చూస్తే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే ఇంజనీరింగ్, మెడిసిన్, ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వచ్చింది. అంటే జనరల్గా 14-15 years నుంచి 20-21 years లోపల ఈ వ్యాధి స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ ఎంగేజ్ వాళ్ళకని చెప్పొచ్చు, అంటే టీనేజ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే టీనేజ్లో వాళ్ళకి కొంచెం ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది అనమాట. కొద్దిగా మీరు సాఫ్ట్ సెన్సిటివ్ అనుకోండి, ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ కాలేజెస్లో కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, దీని మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడతారు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, ఎందుకు మనీ వేస్ట్ చేసుకుంటున్నావు, ఇట్లా నెగిటివ్ మాటలు రిపీట్ చేసేసరికి ఇవన్నీ బ్రెయిన్లో రికార్డ్ అవుతాయి అన్నమాట. రికార్డ్ అయ్యి సైలెంట్గా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కొంతకాలం తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళందరూ ఇదే చెప్తున్నట్టుగా వచ్చిందండి. ఇక్కడ ప్రాబ్లంలో పడతారు అనమాట. ఇలాంటి వ్యక్తికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఇంటర్మీడియట్లో ఉన్న వ్యక్తికి ఇవాళ మంచిగా దాంట్లో నుంచి బయటపడి చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు.
తర్వాత ఇంకొక అమ్మాయి కూడా ఆమె ఎంటెక్ చదివింది, మ్యారేజ్ అయింది. తన హస్బెండ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, బాగా హెరాస్మెంట్కి గురైందండి. గురైపోయి ఈ ప్రాబ్లంలో పడింది అనమాట, స్కిజోఫ్రీనియా. దాదాపు 5-6 ఇయర్స్ మందులు వాడారు, ఏం తగ్గలేదు. నేను ఒకసారి ఎట్లయినా ఒక ఛానల్లో ప్రోగ్రామ్ ఇస్తూ బయటకు రాగానే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడు నాకు, సార్ మీ వీడియో చూశాను నేను, మీరు మెడిసిన్స్ లేకుండా స్కిజోఫ్రీనియా తగ్గిస్తున్నారంటే ఎలా తగ్గిస్తారు అని అంటే, ఆయన కూడా ఇంజనీర్ అనమాట. నేను చెప్పాను, సార్ నేను ఇంజనీరింగ్ చేసి సైకాలజీలోకి వచ్చాను, ఈ స్కిజోఫ్రీనియా రూట్ కారణం థింకింగ్లో ఉంది, రాంగ్ థింకింగ్ వాళ్ళు దీంట్లో పడుతున్నారు, నేను థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి వాళ్ళ కొత్త థింకింగ్ నేర్పి వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తే వీళ్ళు దీంట్లోంచి బయటపడతారని చెప్పాను. తర్వాత వాళ్ళు కన్సల్టేషన్ తీసుకున్నారు. దీని కౌన్సిలింగ్ వచ్చేసి నార్మల్ ట్రాక్ అని ఫాస్ట్ ట్రాక్ అని ఉంటాయి. నార్మల్ ట్రాక్ అయితే వీక్లీ ఒక ఇంటరాక్టివ్ వీడియో సెషన్ ఉంటుంది, వీక్లీ ఒక సపోర్టింగ్ కాల్ ఉంటుంది అనమాట. ఇట్లా 2 months ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా ఉంటాయి అన్నమాట. ఈ అమ్మాయి ఆల్రెడీ మందులు వాడింది కాబట్టి ముందే చెప్పి ఈ అమ్మాయికి 6 months కౌన్సిలింగ్ కావాలి. ఓకే, అదే ఫాస్ట్ ట్రాక్ అయితే ఏమవుతుందంటే 2 months ప్రోగ్రామ్ 1 monthలో చేస్తాం. అంటే 6 months ప్రోగ్రామ్ 3 monthsలో అయిపోతుంది అనమాట. నేను ఈ అమ్మాయికి ఫాస్ట్ ట్రాక్లో 3 monthsలో ఇచ్చానండి. ఆ సిమ్టమ్స్ అన్నీ పోవటమే కాకుండా తను ఇప్పుడు స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడుతుంది, ఫ్రీగా మూవ్ అవుతుంది, చక్కగా చదువుకోగలుగుతుంది, చక్కగా అన్ని పనులు చేయగలుగుతుందండి. తను మెడిసిన్స్ వాడుతుంటే మెడిసిన్ వాడుకోమని చెప్పాను, వాడుకుంటూ మెల్లమెల్లగా డోసేజ్ తగ్గించుకుంది. సార్ ఇప్పుడు మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదండి? చాలా ఎక్కువ వస్తుంటాయండి. ఎస్పెషల్లీ ఈ యాంటీసైకోటిక్ మెడిసిన్స్ వల్ల వీళ్ళు బాగా ఓవర్ వెయిట్ గెయిన్ చేయటమో, రీప్రొడక్షన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావటమో, ఓకే, ఇంకా బాగా బ్రెయిన్ డల్ అయిపోవటము, డిజీనెస్ అనమాట, స్లీపీగా ఉండటము, యాక్టివ్నెస్ అంతా పోయిందండి. పోవటం వల్ల ఇంకో ప్రాబ్లం ఏమిటంటే ఎప్పుడైతే మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడతారో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదండి. మీరు సైకియాట్రిక్ డ్రగ్స్ ఎక్కువ కాలం వాడితే అది చెప్పి చేసుకోవాలి, లేకపోతే చేసుకోవాలి, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే అబ్బాయికి అయితే రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అమ్మాయికి పీరియడ్స్ లేకపోతే ఎగ్ రిలీజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఆ మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళు చెప్పట్లేదండి, చెప్పకపోవడం వీళ్ళు ప్రాబ్లమ్స్ పడుతుంటారు. సో నా దగ్గర చాలామంది ఇట్లా వస్తుంటారు, వాళ్ళు మంచిగా నయం చేసిన తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి తెలుసుకోవాల్సిందంటే ఈ స్కిజోఫ్రీనియాకి రూట్ ప్రాబ్లం థింకింగ్లో ఉంది. థింకింగ్ మారిస్తేనే వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటకు వస్తారు. థింకింగ్ మార్చడం అనేది కష్టం కాబట్టి, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎవరు దీని మీద పరిశోధన చేయలేదండి. నేను దాదాపు 25 years నా లైఫ్ దీంట్లో పెట్టి పరిశోధన చేసి ఆ థింకింగ్ బాగా ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్స్ నేర్పి ఇవన్నీ కూడా నోట్స్ రాపిస్తాను. మాది ఉట్టి నోటి మాటల కౌన్సిలింగ్ కాదండి. చాలామంది కౌన్సిలింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ వేసి వాళ్ళని విసిగిస్తుంటారు. మేము అట్లా క్వశ్చన్స్ విసిగించమండి, వాళ్ళ హోల్ థింకింగ్ ప్రాసెస్ నేర్పుతాం అనమాట. అసలు ఈ బ్రెయిన్ మీ ప్రాబ్లం ఎందుకు పడేసింది, దీని నుంచి ఎలా బయటికి రావాలి, దానికోసం ఒక సపరేట్ టెక్నిక్ డెవలప్ చేశాను నేను. CBP అని కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అని ఒక టెక్నిక్ డెవలప్ చేశాను. ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళ బ్రెయిన్కి కొత్త థింకింగ్ ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే కొత్త థింకింగ్ ప్రోగ్రామ్ అవుతుందో బ్రెయిన్ ఈ కొత్త థింకింగ్ తీసుకొని కొత్త బిహేవియర్ తీసుకొచ్చుందండి. అప్పుడు వాళ్ళు ఈ టోటల్గా స్కిజోఫ్రీనియా నుంచి కంప్లీట్గా బయటకు వస్తారనమాట. నేను చాలామందిని మంచిగా చేశానండి, ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపము ఈ 10th class ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడిసిన్లో ఇది కనుక మధ్యలో వచ్చిందంటే కెరీర్ డిస్కంటిన్యూ అయిపోతుంది, చదవలేరు అనమాట వాళ్ళు. ఎప్పుడైతే మెడిసిన్స్ వాడతారో మరి బ్రెయిన్ డల్ అయిపోయింది, పరీక్షలు రాయలేరు, ఆటోమేటిక్ కెరీర్ ఆగిపోతుంది అనమాట. ఎవ్వరు కూడా కెరియర్ లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మెడిసిన్స్ వాడకుండా మా దగ్గరికి వస్తే 2 to 6 monthsలో మిమ్మల్ని దీనిలోంచి టోటల్గా ఫ్రీ చేస్తాము. ఆల్రెడీ మెడిసిన్స్ కొన్ని సంవత్సరాలు వాడుతూ ఉంటే 6 months to 1 year పడుతుంది. అయినా పట్టిన కూడా వర్తే కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి లైఫ్ మళ్ళీ కొత్త పందాలు, మళ్ళీ వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఎవ్వరు కూడా స్కిజోఫ్రీనియాతో సఫర్ అవసరం పర్లేదండి. చక్కగా మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు దీనిలోంచి పూర్తిగా బయటకు తీసుకురావచ్చు. రైట్ సార్. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా స్కిజోఫ్రీనియా గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదు. సో చక్కనైన ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో కనుక తీసుకున్నట్లయితే త్వరగా కోలుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మీలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సమస్యతో బాధపడుతున్నా వెంటనే ముందుగా సైకలాజిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే బెటర్. మెడిసిన్ కాస్త డోసులు తగ్గిస్తే బాగుంటుందని కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.